వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర ప్రభుత్వం రేపు ఎల్లుండి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశాల్లో మూడు కీలక బిల్లులు దేశ గతిని, దేశ రాజకీయాలను, మన దేశ భవిష్యత్తును మార్చే ఈ 3 బిల్లులు ఏంటి, అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఏం ప్రవేశపెట్టబోతా ఉన్నారు, ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. సో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం 33% సీట్లు మహిళలకు కేటాయించాలి చట్టసభల్లో. అది అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్. సో 33% సీట్లు మహిళలకు కేటాయించాలి. 15 సంవత్సరాలకు ఇప్పటి నుంచి అమల్లోకి రావాలంటే న్యాయంగా 2026 జనాభా లెక్కలు ఏవైతే వస్తాయో ఆ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని 2026 తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ 2029లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. 29లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు జనగణన కులాల ఆధారంగా జనగణనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 2027 వరకు ఈ జనగణనే పూర్తి కాబోతా ఉన్నది. సో ఈ జనగణన పూర్తి అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ అంటే దేశంలో ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు పెరగాలి, అసెంబ్లీ నియోజకవర్గాలు ఎట్లా పెరగాలి, పార్లమెంట్ నియోజకవర్గాలు ఎట్లా పెరగాలి, వేటి ఆధారితంగా పెరగాలి, వాటి బౌండరీస్ ఎట్లా మార్చాలి. సో ఇట్లాంటి అన్ని అంశాలు డీలిమిటేషన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన తర్వాత దాని ప్రకారం డీలిమిటేషన్ చేసి నెక్స్ట్ ఎన్నికలు పెడతారు. సో ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి 2029 ఎన్నికలు అయిపోతాయి. సో కాబట్టి 2029 ఎన్నికలు అయిపోతే మహిళా రిజర్వేషన్లు 2029లో అమలు చేయడం కుదరదు. మళ్ళీ ఎప్పుడు అమలు అవుతాయి? 2034. సో 2034 అంటే ఇంకొక 10 ఏళ్ళు. సో ఈ 10 ఏళ్ల కాలాన్ని మహిళలకు రిజర్వేషన్ లేకుండా ఆల్రెడీ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు, 10 ఏళ్ల వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 3 కీలక సవరణ బిల్లులు తీసుకొస్తా ఉంది. సో ఏంటి ఆ సవరణ బిల్లు అంటే, ఒకటి డీలిమిటేషన్ బిల్లు, ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, ఇంకొకటి కేంద్రపాలిత రాష్ట్రాలకు సంబంధించి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన బిల్లు. ఈ 3 సవరణ బిల్లులు తీసుకొస్తా ఉంది. సో ఈ 3 బిల్లు తీసుకురావడం వల్ల వన్స్ పార్లమెంట్ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం తెలిపితే 2029 నుంచే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ మహిళలకు రిజర్వేషన్లు 33% అంటే దాదాపు 280 పార్లమెంట్ స్థానాలు, ఎంపీ సీట్లు మహిళలకు పోతాయి ఇప్పుడు. సో కాబట్టి వాళ్ళందరికీ అవకాశాలు రావాలంటే డీలిమిటేషన్ జరగాలి. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగాలి. సో అందుకే డీలిమిటేషన్ వెంటనే పూర్తి చేసి మహిళా రిజర్వేషన్ అమలు చేద్దామనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వేగంగా వ్యూహరచన చేస్తూ ఉంది, పావులు కదుపుతా ఉంది. రేపు ఎల్లుండి అవులెల్లుండి ఈ 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాల్లో వీటి మీద చర్చ చేసి ఈ 3 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి రాజముద్ర ద్వారా నెక్స్ట్ 2029లోనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి డీలిమిటేషన్ చేసి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను పెంచి వాటి బౌండరీస్ పకడ్బందీ చేసి 2029 ఎన్నికల్లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. సో ఆ 3 బిల్లులు ఏంటి అని చూస్తే 3 బిల్లులు, ఫస్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు. డీలిమిటేషన్ జరగాలంటే రాజ్యాంగానికి సవరణ చేయాలి. ఇది 131వ సవరణ. రెండు డీలిమిటేషన్ బిల్లు. మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రాంతాల పునర్విభజన. సో ఈ 3 బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో, లోక్సభలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత రాజ్యసభ అట్లాగే పార్లమెంట్ ఆమోదం పొందాలనేది ఆలోచన. సో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ఆయన పెట్టబోతా ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు అట్లా కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ 3 బిల్లులకు సంబంధించి ఈ 3 బిల్లుల్లో డీలిమిటేషన్ బిల్లు, సో డీలిమిటేషన్ ఎట్లా చేస్తారనే దాని మీద
దక్షిణాది రాష్ట్రాలు వర్సెస్ ఉత్తరాది రాష్ట్రాలు కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఎందుకు ఇట్లా ఆందోళన నెలకొంది అని అంటే లాస్ట్ టైం 1971 జనాభా లెక్కల ఆధారంగా 10 లక్షల మందికి 10 మందికి ఒక ఎంపీ సీట్ కేటాయించారు. సో 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండేలా అప్పుడు డిసైడ్ చేశారు. సో బౌండరీస్ కూడా అదే పద్ధతిలో డిసైడ్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో 4,35,00,000 మంది జనాభా ఉండే. ఎప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం 4,30,00,000 ఉండే. సో 4,30,00,000 మనం 10 లక్షలు చేస్తే దాదాపు 42 సీట్లు వచ్చినాయి. మనకు 42 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకు తెలంగాణకు 17 సీట్లు వచ్చినాయి, ఏపీకి 25 వచ్చినాయి. సో మొత్తం 42 సీట్లు. సో ఇప్పుడు ఎట్లా కేటాయించబోతా ఉన్నారు? ఆ బౌండరీస్ కూడా 1971 లెక్కల ఆధారంగానే ఆ బౌండరీస్ కేటాయించారు కదా. సో ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా, ఎందుకంటే 2027 కుల జనగణన ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అంతకంటే ముందు ఏవైతే ఉన్నాయో 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు పునర్విభజన డీలిమిటేషన్ చేయబోతా ఉన్నారనేది కేంద్రం చెప్తా ఉంది. సో ఎప్పుడైతే 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే మేము ఎప్పుడైతే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో, ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఈ 5 రాష్ట్రాలు సో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఇవి. ఇప్పుడు ఇవి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగిందంటే యూపీ, మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా 160%. ఇప్పుడు మనది 50 to 100% జనాభా పెరిగితే ఈ 1971 నుంచి 2021 వరకు 11 వరకు చూసినా కానీ సో వాళ్ళది 160%, 170%. సో ఇట్లా పెరిగింది. సో ఎప్పుడైతే జనాభాను ఆధారికంగా మీరు డీలిమిటేషన్ జరుపుతారో, జనాభా ఆధారికంగా మీరు ఎంపీ స్థానాలు కేటాయిస్తారో, సో మాకు దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అంటున్నారు. అటు స్టాలిన్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. ఏపీ సీఎం పెద్దగా అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగంగా కాబట్టి వాళ్ళు పెద్దగా మాట్లాడట్లేదు. కేరళ పినరయ్ విజయన్ ఎట్లాగో అపోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గొంతెత్తున్న పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కూడా అపోజ్ చేస్తూ ఉన్నది. సో ఈ డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడే డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును ముందడ పెట్టి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మా దక్షిణాది ప్రాతినిధ్యం లేకుండానే ఉత్తరాదిలోనే ఏదైతే గవర్నమెంట్కు సరిపడా ఇప్పుడు మనకు 545 ప్లస్ 550 స్థానాలు లేవు. సో 550 స్థానాలు, పార్లమెంట్ స్థానాలను ఈ 550లో దీన్ని 850 వరకు పెంచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. 850 అంటే 300 స్థానాలు పెరగబోతా ఉన్నాయి. ఈ 850లో 815 రాష్ట్రాలు, అట్లాగే మిగతా 35 ఉంటాయి కదా, ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇట్లా విభజించబోతా ఉన్నారు, వీటిని పెంచబోతా ఉన్నారు ఈ స్థాయిలో అని చెప్తా ఉన్నారు. సో ఎప్పుడైతే 850 స్థానాలు అయితాయో, 850 స్థానాల 426 మ్యాజిక్ ఫిగర్ అయితే, ఒకవేళ పార్లమెంట్ సంబంధించి 426 మ్యాజిక్ అయితే, అంటే 426 సీట్లు ఎవరైతే ఏ పార్టీ కనుక వస్తే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే, సో మన దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే యూపీ 120, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, సో ఇట్లాంటి ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అప్పుడు మాకు దక్షిణాదికి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఇప్పటికే మాకు దక్షిణాది రాష్ట్రాలకు మేము కేంద్రానికి ఇస్తూ ఉంటే, కేంద్రం నుంచి వచ్చే మాకు రెవెన్యూలో మాకు ఇస్తున్న గ్రాంట్స్లో 40% మాత్రమే వస్తుంది. మేము రూపాయి ఇస్తే మాకు 40 పైసలు మాత్రమే మీకు తిరిగి వస్తూ ఉంది మాకు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మా ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే
మా దక్షిణాది రాష్ట్రాలకు చిన్న చూపు జరుగుతుంది, మాకు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మోదీ మాత్రం లోక్సభలో మాట్లాడిన దాంట్లో ఏం చెప్పారంటే 50% అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయనే ఒక కామెంట్ చేశారు. 50% పెరుగుతాయి అంటే మళ్ళీ ఏ రకంగా పెంచుతారు, జనాభా ఆధారికంగా 50% ఎట్లా పెరుగుతాయి అనే దాని మీద ఇప్పుడు ఏదైతే ముసాయిదా బిల్లు నిన్న ఎంపీలకు లోక్సభకు సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలకు ముసాయిదా బిల్లు ఏదైతే నిన్న రిలీజ్ చేసిరో ఆ ముసాయిదా బిల్లులో కూడా స్పష్టత లేదు. మొత్తం స్థానాలు 850 క్యాపింగ్కు మించవు అనే విషయం మాత్రమే పేర్కొన్నారు. కానీ ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి, అది ఏ ప్రాతిపదికన పెంచబోతున్నాం అనే విషయాన్ని మాత్రం అందులో ముసాయిదా బిల్లులో పేర్కొనలేదు. రేపు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కేంద్రం ఏం చెప్తుంది, కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఏం ప్రపోజల్ పెడతారనేది చూడాలి. సో ఈ డీలిమిటేషన్పై దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళన నెలకొన్నప్పుడు, ఎందుకంటే జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఇవి, జనాభా బాగా తగ్గిన రాష్ట్రం. 1971తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది, బీహారు, యూపీ లాంటి రాష్ట్రాల్లో. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మినిమంగా పెరిగింది. ఎందుకంటే జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఇవన్నీ. సో మేము పాటించి నష్టపోతూ ఉన్నాం. జనాభా తగ్గుంటే మాకు ఎంపీ స్థానాలు తగ్గుతాయి. సో అట్లా కాకుండా ఈ హైబ్రిడ్ మోడల్ ఒకటి ప్రపోజ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. హైబ్రిడ్ మోడల్ ఏంటంటే 50% అంటే ఇప్పుడు 300 సీట్లు ఉన్నాయి కదా, 300 సీట్లలో 150 సీట్లు జనాభా ఆధారంగా, జనాభా ప్రకారం, ఇంకా 150 సీట్లు జీడిపి. ఏ రాష్ట్రాల జీడిపి ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాలకు ఆధారంగా 150 సీట్లు కేటాయించండి. మొత్తం ఆఫ్ చేయండి. 50% మీరంటున్న జనాభా ప్రాతిపదికన, ఇంకో 50% ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం రెవెన్యూ ఎంత, ఆ రాష్ట్ర వృద్ధి రేట్ ఎంత, దాన్ని బట్టి ఈ మిగతా 150 సీట్లు మీరు వాటిని కేటాయించండి అని సీఎం రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ప్రపోజల్ ఒకటి కేంద్రం ముందు ఉంచారు. సో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెటర్ రాయడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు డీలిమిటేషన్ సంబంధించి. మనం దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. దక్షిణాదికి అన్యాయం జరిగితే మనం ఇట్లా ఊరుకోకుండా ఉంటే మనకు నిజంగానే అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ కేంద్రం మళ్ళీ రేపు ఏం చెప్తుంది, పార్లమెంట్లో వన్స్ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద చర్చ ఏం జరుగుతుంది, ఎట్లా దేని ప్రకారం ఎంపీ సీట్లు పెంచబోతా ఉన్నారు అనేది చూడాలి. మనకు తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్లు జనాభా, ఇవి 2011 జనాభా లెక్కల ప్రకారం. సో 3.5 కోట్లు 1971లో 10 లక్షల మందికి ఒక ఎంపీ అని ఎట్లా కేటాయించారో, సో ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన కేటాయిస్తే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి 17 సీట్లు మనకు ఎంతైతే 3.5 కోట్లు అంటే దాదాపు 40 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 35 to 40. సో 35 to 40 వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కదా. 2021లో కూడా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కులగణన జరిగింది, కులగణన ఆధారంగా జనగణన కూడా జరిగింది కదా. సో ఆ లెక్కలు కనుక పరిగణలోకి తీసుకుంటే 35 నుంచి 40 ఎంపీ స్థానాలు మనకు వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగా 17 ఉన్నటువంటి తెలంగాణ ఎంపీ సీట్లు ఏ స్థాయిలో పెరుగుతాయి, ఏ ప్రాతిపదికన పెరుగుతాయి అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణలు కూడా జరగబోతా ఉన్నాయి. ఏవైతే డీలిమిటేషన్ సంబంధించి కావచ్చు, అట్లాగే మహిళా రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏ ఆర్టికల్స్కి ఏ అధికరణలకు సవరణ జరగాలో వాటన్నిటినీ కేంద్రం ముసాయిదా బిల్లులో పేర్కొనడం జరిగింది. రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఏ సవరణలు చేయబోతా ఉన్నారు, ఎట్లా డీలిమిటేషన్ జరగబోతా ఉందనేది తెలియాల్సి ఉంది. సో మరోవైపు డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ కమిషన్ ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్. సో ఇందులో సుప్రీంకోర్టు సిజేఐ కానీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధానమూర్తి కానీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉంటారుగా వాళ్ళు కానీ, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి కానీ, వీళ్ళిద్దరిలో ఒకరు డీలిమిటేషన్ కమిషన్కు చైర్మన్గా ఉంటారు. సో ఇందులో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్, అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటారు కదా, సో వీళ్ళు, అట్లాగే ఎంపీ ఎమ్మెల్యేసు 10 మంది ఉంటారు. సో వీళ్ళంతా కలిపి డీలిమిటేషన్ కమిషను
ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రంలో ఎట్లా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. ఇప్పుడు మనకున్న బౌండరీస్ కూడా 1971లో ఎట్లా అయితే పార్లమెంటు బౌండరీస్ ఉన్నాయో అవే బౌండరీస్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు అర్బనైజేషన్ బాగా పెరిగింది, పట్టణీకరణ బాగా పెరిగింది, జనాలంతా పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాల బౌండరీస్ కూడా మారే అవకాశం ఉంది. సో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, అట్లాగే వాటి బౌండరీస్ కూడా మార్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి డీలిమిటేషన్ ఏం జరగబోతుంది రేపు పార్లమెంట్లో, కేంద్రం ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయబోతున్న విషయాన్ని ఏం చెప్పబోతుంది అనేది రేపు పార్లమెంట్లో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.